ఇప్పుడు రాజకీయాలకు రావాలని నీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు నువ్వు రాజకీయం అనేది నీకు అక్కడ న్యాయం జరగలే కాబట్టి నీ పర్సనల్ గా నీ అభివృద్ధి కోసం నీ సొలవుల కోసమే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు? కంపల్సరీ వేస్తారన్న. జుమ్ చక్క జుమ్ చుక్క జుమ్ అంటే ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు? అరే ఆయన పొద్దున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పొద్దున్నే లేస్తున్నాడు. నేను వీడియోలు చూస్తాం ఆయన, నేను పెద్ద ఫ్యాన్ ఆయన. ప్రోగ్రామ్ లో భూకప్ జాలు ఏం లేదు, అది తప్ప ఏం లేదు. నేను చూపిమంటే విజువల్ ఇందాక భూకప్ జాలు ఏంది? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆయన కనీసం ఎక్కడ సరిపోవు. ఆయన నీ మీద ఫోకస్ చేస్తాడని అంటే కేతిరెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన పేరు ఎత్తితే నేను జనాలలోకి వెళ్తా అట్లా ఏమన్నా టార్గెట్ చేసినావు? కేతిరెడ్డి గారే నీ మీద కేసు పెట్టారని ప్రూఫ్ ఉందా? మీ ఊరు రాలేదా? రావద్దన్నామంట కదా నువ్వే. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు E96 మీడియా. నేను మీ సంతోష్. ఈ రోజు ఈమె ఎమ్మెల్యే అనాలా, లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థి అనాలా, లేదంటే ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది అనాలా? ఒకప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో సేమ్ యాస్టీజ్ ఒక అమ్మాయి ఉండే కొల్లాపూర్ నుంచి, బర్రెలక్క. ఇప్పుడు ఈ అమ్మాయి యాస్టీజ్ బర్రెలక్క లాగానే నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా అని మేనిఫెస్టో రిలీజ్ చేయడం కావచ్చు, అది కావచ్చు. అసలు ఏంది ఇది? అంటే వీళ్ళు జెన్యున్ గా అసలు సీరియస్ గా అట్లా చేస్తున్నారా, లేదంటే ఆమె చేసిందని నేను చేసిందని వీళ్ళు అంటే వీళ్ళ టైం పాస్ కోసం ఏమన్నా వేరే వాళ్ళ మీద బురద తల్లే ప్రయత్నం కానీ ఎలిగేషన్ చేయడానికి ఇట్లా చేస్తున్నారా? ఒకసారి ఆమె మాటలనే తెలుసుకుందాం. ఆమె ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది, ఇన్స్టాలో, దాంట్లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో. సరే అడుగుదాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు రాజకీయాలకు రావాలని నీకు ఎందుకు అనిపించింది? స్టేషన్ లో దందాలు జరుగుతున్నాయి అమ్మాయి, ఇదే సెటిల్మెంట్ దందాలు, భూ కబ్జా దందాలు, హౌస్ దందాలు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. రాజకీయంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో ఆ దందాలు నాలాంటి అమ్మాయిలు చాలా మంది బలి అయిపోయినారు. పోతే పోనీ నా ఒక్క ప్రాణం, ఎలాగో నాకు పెళ్లి వద్దు వాడొద్దు అనుకుంటున్నా. సో ఇలా గొంతెత్తి మాట్లాడితే కేసులు పెడుతున్నారు యువతల మీద. సో ఇలా రాజకీయంగా వెళ్ళి మనం ఎమ్మెల్యేగా గెలిచి మనమే అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ రోడ్లు లేవు, మన 5 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు రాజకీయం అనేది నీకు అక్కడ న్యాయం జరగలే కాబట్టి నీ పర్సనల్ గా నీ అభివృద్ధి కోసం నీ సొలవుల కోసమే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నావు? నాలాంటి వాళ్ళు చాలా మంది దందాలకి బలైనారు. అలాంటివన్నీ ఆగిపోవాలి నా నియోజకవర్గంలో. నువ్వు ఎమ్మెల్యే అయితే ఆగిపోతాయి అన్ని? ఖచ్చితంగా ఆపేస్తా. అందుకే కదా అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కదా ఇప్పుడు చాలా మంది నాలాంటి అంటే నీకు ఇట్లా రాజకీయాలకు రావాలన్న ఇంట్రెస్ట్ కానీ అది కానీ ఎట్లా, ఎవరు ఇంప్రెషన్, ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఆ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు బర్రెలక్క ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయినా. అంటే అమ్మాయి ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలనేది ఉండే థాట్. మొన్న 2023లో అమ్మాయి పోటీ చేసింది కదన్నా, సింగిల్ 5,000తో పోటీ చేసింది కదా. సో బీసీకి 10,000. సో ఇలా కూడా పోటీ చేయొచ్చు కదా అన్నట్టు మాకు అమ్మాయి నుంచి అందరూ ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంది వేస్తున్నారు, నేనే కాదు చాలా మంది వేస్తున్నారు అనమాట. బర్రెలకు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కరెక్ట్ అనుకుంటున్నావా, మీరు రాంగ్ అనుకుంటున్నారా? అమ్మాయి వేలో అమ్మాయి కరెక్ట్ అన్న. నీ వేలో? నా వేలో నేను కరెక్ట్ ఇక్కడ. నేను అట్లా నీ వేలో నువ్వు కరెక్టే. నీకు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల తీసుకున్నావు కదా, ఇది ఒక్కటే ఆమె పోటీ చేసింది కాబట్టి పోటీ చేస్తున్నావు, అంతేనా? అట్లా కాదు. ఇప్పుడు ప్రతిసారి మనం ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంటాం, కొన్ని సమస్యలు పట్టించుకోరు. అదే ప్రతి యువత ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 మంది వేయగలిగితే అప్పుడు రాజకీయవేత్తలకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ ప్రాబ్లం తీర్చకపోవడం వల్లే కదా వీళ్ళు ఇన్ని చేస్తున్నారు. అదే వీళ్ళ ప్రాబ్లం తీర్స్తే ఇలా రారు కదా అనేది వాళ్ళకి థాట్ వస్తుంది, ప్రాబ్లం క్లియర్ చేస్తారనమాట. ప్రాబ్లం తీర్చాలంటే ఏముండాలమ్మా మన దగ్గర? సోర్సెస్ ఉండాలి. ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి జాబ్ పర్పస్ ఏదన్నా, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చదివింటారు, స్కిల్స్ ఏమన్నా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు? కంపల్సరీ వేస్తారన్న. ఎట్లమ్మా? జుమ్ చక్క జుమ్ చుక్క జుమ్ అంటే ఓట్లు వేస్తారు అనుకుంటున్నా? అది అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయంగా జుమ్ చక్క ఏం లేదు. నేను ప్రతి ఏరియాలో ఇప్పుడే చూపించారు, వీడియో చూపించారు కదా, మా ఊరికి 25 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. ఆ ఒక్క వీడియోతో మా ఊరికి రోడ్డు వచ్చిందన్న. మీ రోడ్డు ఇప్పుడు నీ వల్ల వచ్చిందంటావు? అంతే. నాకంటే ముందు వేసింటే అతను మామూలుగా వేసినాడు అనుకోవచ్చు. ఇది 1.8 మిలియన్ వెళ్ళింది. అది పెట్టిన 3 రోజులకే రోడ్డు కూడా స్టార్ట్ చేసినారు. మరి నీకు ఇంత ప్రాబ్లం ఇదంతా మీ సర్పంచ్ అనే వ్యక్తి లేడా?
ఊరు సర్పంచ్ అంటే వాళ్ళకి వాల్యూ లేదు, అంటే నిధులు లేవు. అసలు సర్పంచ్ అంటేనే వాల్యూ లేదు ప్రజెంట్ వైసీపీలో. వాళ్ళకి రైట్స్ లేవు, వాళ్ళకి నిధులు అంటే లేవు. మీరు వైసీపీని తప్పు పడుతున్నారా, లేదంటే వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఆయన తప్పు పడుతున్నారా దీంట్లో? నా వరకు అయితే నా నియోజకవర్గంలో కేతిరెడ్డిని తప్పు పడతాను. ఎందుకంటే ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయన్న, జగన్ నవరత్నాలు పెట్టారు సీఎం జగన్ గారు. నవరత్నాలు అమలు చేస్తున్నాడు. ఎక్స్ట్రా నువ్వేం చేస్తున్నావు ఎమ్మెల్యే అయిన తర్వాత? అరే ఆయన పొద్దున గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పొద్దున్నే లేస్తున్నాడు. నేను వీడియోలు చూస్తామ్మా, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. ప్రోగ్రామ్ లో భూ కబ్జాలు ఏం లేదు, అది తప్ప ఏం లేదు. నేను చూపిమంటే విజువల్ ఇందాక భూ కబ్జాలు ఏంది? ఆయన లైట్లు లేకపోతే లైట్లు వేపిస్తున్నాడు ఎవరికన్నా, ఏదైనా లేకపోతే లైట్లు లేవన్నా ఆల్రెడీ విజువల్ పెట్టినా చూడండి రీసెంట్ గా. మీ ఊరు రాలేదా? రావద్దన్నామంట కదా నువ్వే. నేను చిటికేసి చెప్పిన నువ్వు మా ఊరు తిరగలేవని. ఇప్పుడు కూడా ఎందుకట్లా రౌడీవా నువ్వే? మా ఊర్లో అంతా టీడీపీ అన్న ఉండేది మొత్తం. వాళ్ళండ చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. అట్లా కాదు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటూ ఊర్లోకి వచ్చినాడు, మా ఇంటికి కూడా రాలేదు. ఇప్పుడు మా ఇంట్లో నవరత్నాలు ఇచ్చాడు కదా, వచ్చి మీకు నవరత్నాలు ఇచ్చాం ఓట ఏమన్నా ఎందుకు అడగలేకపోయాడు అన్న? మా ఇంట్లో ఒక మామూలు ఫిజికల్ హ్యాండిక్యాప్. మీ ఊరికి రాలేదని ఇప్పుడు అన్నావు, మళ్ళీ వచ్చినాడు అని అంటున్నావు. వచ్చాడు, రోడ్ షో చేసి ఓన్లీ వైసీపీ ఇల్లు తిరిగి పోయినాడు, ప్రతి ఇంటికి తిరగలేదన్నమాట. గడప గడప అన్నప్పుడు గడప గడప మీ ఇంటి సైడ్ వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని మాట్లాడిస్తే అప్పుడు మంచోడు అవుతుండనా? గడప గడప అని ఎందుకు పెట్టాలి? అప్పుడు రోడ్ షో అని పెట్టచ్చు కదా. ఓకే ఓకే. గడప గడప అన్నప్పుడు గడప గడప తిరగాలి. అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారికి నీ లెక్క సజెషన్లు ఇచ్చేటోళ్ళు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు అందుకే ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆంధ్ర బర్రెలక్క అనొచ్చా? నేను ఆంధ్ర బర్రెలక్క కాదు, ఆంధ్ర జుంచక స్టార్. నాకంటే ఒక బ్రాండెడ్ ఉందన్న ఆల్రెడీ సోషల్ మీడియా. నువ్వు ఒక్క ఎమ్మెల్యే జనాల కోసం పనిచేయాలని అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ మేనిఫెస్టో ఏంది? నాకు చాలా వ్యత్యాసం ఉందన్న. బర్రెలక్క డైరెక్ట్ గా దిగింది ఎలక్షన్ లో. నేను 5 months నుంచి ఎక్కడ వాటర్ సోర్సెస్ లేదు, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రతి చోట వెళ్ళి విజువల్ చూపించా. అక్కడ వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు, ఆ రోడ్డు సమస్యలు కూడా క్లియర్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఓన్లీ ఆ ఫోటోలు చూపించి రోడ్డు సమస్యలు క్లియర్ చేస్తే నిలబడితే ఎమ్మెల్యే అయిపోతారమ్మా, ఓట్లేస్తారు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రకి ప్రభుత్వం మీద విసుగొచ్చిందన్న. ఇప్పుడు 2014 నుంచి 19 కి టీడీపీ ఉంది. 19 నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఎందుకు గెలవలేదు అంటే జనాలు వద్దనుకున్నారు. ఇప్పుడు 19 నుంచి 2024 దాకా వైసీపీ ఉంది. ఎవరైనా ఒకసారి ఛాన్స్ ఇస్తారు, ప్రతిసారి వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేసినారో మనకి అంత ఐడియా లేదు. కానీ మాకు వద్దు అని కాంగ్రెస్ తీసుకున్నారు. అట్లా ప్రజలు ప్రతిసారి. ఇంకొకటి మా నియోజకవర్గంలో ప్రత్యేకత ఏంటంటే, అది పక్కన పెడితే నువ్వు ఎమ్మెల్యేగా ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ 18th ఏదో నామినేషన్ ఉన్నట్టు. కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావా? ఏదో షోయింగ్ కోసం ఫేమస్ కు అవ్వాలని? షోయింగ్ ఫేమస్ కావాలంటే డబ్బులు ఉన్నాయి, అన్ని డబ్బులు ఉన్నాయా నీకు? నేను సోషల్ మీడియాలో చేస్తా, అంటే ఏం చేస్తావు? ప్రచారం చేస్తా. నాకు డబ్బులు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎట్లా ప్రచారం చేస్తావు? ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నా కదా, ఎక్కడ ఏమున్నాయి చూపిస్తాను. నా నియోజకవర్గం వాళ్ళందరూ చూస్తున్నారు డైరెక్ట్ గా. నీకు ఫోన్ చేసి చెప్పారు అమ్మా మేము ఫోన్ చేసి చూస్తున్నాం నీ వీడియోలు, నువ్వు నిలవడమ్మా కాదన్నా. ఇప్పుడు అంత నియోజకవర్గంలో చూస్తున్నారు కాబట్టి నన్ను కొట్టించాడు, చంపడానికి కూడా ట్రై చేసినాడు కేతిరెడ్డి. ఎవరు? కేతిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి. అవునా? రీసెంట్ గా లాస్ట్ మంత్ నన్ను కింద పడేసి తొక్కినారు బురదలో కూడా, మొబైల్ పగలగొట్టి. ఎవరు? ఎమ్మెల్యే కేతిరెడ్డి మనుషులు, వైసీపీ వాళ్ళు. నా మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించారు. నిజం చెప్పమ్మా, నేనైతే నమ్మతలేను. నిజంగా చెప్తున్నా. నేను ఆయన వీడియోలు రోడ్ షో, నేను ఆ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కాపీ చూపిమంటే చూపిస్తా, నా మీద కేసు పెట్టినారా లేదా అని. మా ఊరికి వచ్చి కూడా మీరు ఎంక్వైరీ. అసలు అంటే నేను ఏమంటున్నామ్మా, ఇప్పుడు ఊరికే ఇప్పుడు నేను ఎందుకు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు అని నీ మీద కేసు పెట్టిండా? అంతే కదా, నేనంటే భయం పుట్టకొచ్చే కదా అన్న. అంటే నేను ఈ అమ్మాయికి ఏమైనా గట్టి ఫైట్ ఇస్తుంది, అక్కడ బర్రెలక్క ఇక్కడ ఈ జుంచాక స్టార్ పెద్ద పైకి వస్తున్నారు, వీళ్ళు ఎలాగైనా గదొక్కాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు నీకు భయం లేకపోతే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నన్ను ఎందుకు కొట్టించావు? అంటే ఇక్కడ కొట్టేయడం అంటే ఎన్ని డేస్ బ్యాక్ అయింది? నిజంగా చెప్తున్నావా అబద్ధాలు? నువ్వు చెప్పేది February 18th కొట్టారన్న. కాదమ్మా, కేతిరెడ్డి అనే వ్యక్తి అంత పెద్ద ఎమ్మెల్యే, అంత ఆయనకు అంత పేరుంది. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆయన కనీసం ఎక్కడ సరిపోవు. ఆయన నీ మీద ఫోకస్ చేస్తాడని అంటే కేతిరెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన పేరు ఎత్తితే నేను జనాలలోకి వెళ్తా, అట్లా ఏమన్నా టార్గెట్ చేసినావు? మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. నువ్వు ఏదో ఇందాక అన్నా, మళ్ళీ రిపీట్ చేయండి. కేతిరెడ్డి గారిని వాళ్ళ పేరు, ఆయన పేరు వాడుకొని ఆయన గురించి మాట్లాడితే జనాలు నన్ను గుర్తుపడతారు, కొంచెం వైరల్ అయితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నావా? నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నారు కదా, నేను ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడు నా మీద ఎందుకు దాడి చేపిస్తున్నాడు? ఎందుకు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు? ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి. నా మీద కేసు కూడా పెట్టాడు, నన్ను కొట్టించాడు కూడా. కేతిరెడ్డి గారే నీ మీద కేసు పెట్టారని ప్రూఫ్ ఉందా?
అతను డైరెక్ట్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు భూ కబ్జాలు కూడా డైరెక్ట్ చేయడు, అది వాళ్ళ అనుచరులతో చేపిస్తాడు. సరే అమ్మా, భూ కబ్జాలు అంటున్నావు కదా, ఏడే చేసిండమ్మా? మీ ఊర్లో ఏమైనా చేసిండా? చుట్టుపక్కల మా ఊర్లో ప్రూఫ్ ఉందా నీ దగ్గర ఆయన చేసినట్టు? మా ఊర్లో ఒకరిదైతే, మా ఊరు అయితే పక్క ఊరిలో వచ్చి కబ్జా చేసి మళ్ళీ సెటిల్మెంట్ చేసి వాళ్ళకి సగం వీళ్ళకి సగం రాసిచ్చినారు. అట్లెట్లయితుందమ్మా? ఆయన తీసుకోలే కదా, వేరే వాళ్ళది అయితే సెట్ చేసిండేమో ఏదైనా గొడవ ఉంటే. మామూలుగా ఉచిత పొలాలు పంపిణీ ఉంటాయి కదా అన్న, అట్లా గవర్నమెంట్ లాస్ట్ ప్రభుత్వంలో ఇచ్చింటారు కదా, మా చుట్టుపక్కల కానీ మా కానీ ఇట్లా మా ఊర్లో కానీ పక్క పక్కన అట్లాంటివి చాలా రివర్స్. కేతిరెడ్డి గారి దగ్గర కొద్దిసేపు అయినా కొద్దాం. ఫస్ట్ ఎమ్మెల్యేగా నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, అవునా? ఇప్పుడు నీ దగ్గర స్టార్ట్ చేయాలంటే కొన్ని బండ్లు, కార్లు కావాలి, నీకు సపోర్టింగ్ కావాలి, కొన్ని లక్షలు కావాలి. నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? నేనైతే ప్రజెంట్ నా గోల్డ్ చైన్ 1 lakh పెట్టి ఇప్పుడు నేను 1 lakh తీసుకున్నాను నా ప్రచారానికి. ప్రజెంట్ నేను రన్ చేయాలి, నేను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా. నాకు ఎక్కడైతే బాగా అవైలబుల్ ఉంటుందో అక్కడ ప్రచారాలు చేస్తాను. అవతల నాకు సపోర్ట్ వచ్చేదాన్ని బట్టి నేను తిరగగలుగుతాను, లేకపోతే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 lakh తోని స్టార్ట్ చేస్తాను. ఓన్లీ స్టార్ట్ చేస్తావు, తర్వాత సపోర్ట్ వస్తే ముందుకు వెళ్తా, లేదంటే సోషల్ మీడియా. సపోర్ట్ అంటే ఏ విధంగా? ఇప్పుడు బరలెక్క లెక్క గూగుల్ పే, ఫోన్ పే అట్లనా? అట్లనే ఏం లేదు, ఎవరైనా వచ్చి నువ్వు బాగా చేస్తున్నావమ్మా, ఇప్పటికే నాకు చాలా మంది కాల్ చేసి మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు ముందుకు వెళ్ళమ్మా నువ్వు అని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. నాకు వైసీపీ వాళ్ళకే సరిపోవడం లేదు. నమ్మొచ్చు అంటావా నువ్వు చెప్పే మాటలని? నువ్వు జుంచక జుమ్ అంటే ఇదే కామెడీ అనుకొని నమ్మినట్టు ఈ మాటలు ఇది ఎందుకంటే? జుంచక కామెడీ కాదన్న, జుంచక రీల్స్ లో అది నా లైఫ్ స్టైల్ స్టోరీ ఉందన్నమాట, అది కామెడీ కాదు. నా జీవితాన్ని నేను వీడియో ద్వారా. అంటే ఇప్పుడు ఈ జుంచక స్టారు ఏది చెప్పినా నమ్మాలని రూల్ ఏం లేదు. అంటే నేను ఏమంటానంటే, బరిలెక్క పోటీ చేసింది కాబట్టి ఆమెను ఇంప్రెషన్ గా తీసుకొని నేను పోటీ చేయాలనుకుంటున్నాను అన్నావు. ఇప్పుడు నాడు నేడు ఉందన్న, చాలా చోట్ల నాడు నేడు అభివృద్ధి జరిగింది, అన్ని స్కూళ్ళు డెవలప్ అయ్యాయి అంటున్నారు. నేను పైన వీడియో పెట్టిన, నాడు నేడు అన్నారు, అది సిమెంట్ది పైన మామూలుగా సున్నం వేయలేదు, ప్రహారీ గోడలు లేవు, రోడ్డు పక్కనే ఉంది. ఆ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయితే ఎవరు దానికి? నాడు నేడు అన్నప్పుడు కంప్లీట్ చేయాలి కదా. అట్లా నేను విజువల్ డైరెక్ట్గా కళ్ళతో చూసేకి రోడ్డువి, స్కూళ్ళు కానీ, వాటర్ సోర్సెస్ కానీ అట్లా చూపించా కదా. ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ నిజంగా బర్రెలక్కలాగా నువ్వు నామినేషన్ వేస్తున్నావా 18th కి? బర్రెలక్కలాగా కాదు, నాలాగా నేను వేస్తాను, జుంచక స్టార్ స్టైల్లో వేస్తాను అనమాట. ఓకే, సో కంపల్సరీ చేసి ప్రచారం చేసి నన్ను కొట్టించినా ఏం చేసినా బంతి కిందేసి పైకి ఎలా వస్తుందో అలా వస్తానే ఉంటా, కేతిరెడ్డి మీద పోటీ చేస్తానే ఉంటా. కేతిరెడ్డి గారు అంత పెద్ద వ్యక్తి, కేతిరెడ్డి గారు అంటే భయమే లేదా? అస్సలు లేదు. ఆయనకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు కేతిరెడ్డి గారికి? నీ మీదే నా పోటీ, నేను ఓడగొట్టడం నా లక్ష్యం. ఎందుకంటే నిన్ను అందరూ జనాలు చేయగొడుతున్నారు, అంటే భూ కబ్జాలు కానీ. నేనే బలి అయినా, నా చెప్తున్నా నా లైఫే బలైంది, అట్లా చాలా మంది బలైనారు, అంటే విరక్తి చెందినారనమాట. ఇంకొకటి ఏంటంటే మా నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉందన్న, ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కరిని మారుస్తారనమాట, జనాలే మారుస్తారు. ఇప్పుడు నిన్ను ఎక్కిస్తారు అనుకుంటున్నావు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట ఈసారి. నీకు అనుభవం, రాజకీయ అనుభవం ఉందా అమ్మ నీకు? లేదు, రాజకీయాల అనుభవం రావడానికి రాజకీయం తిరగటం చేస్తున్నాం అన్నట్లు. అంటే నేను ఏమంటున్నా, రాజకీయం అనేది కొన్ని పోస్టులు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. రాజకీయం అంటే కొన్ని నేర్చుకోవాలా జనాలు. ఇప్పుడు పార్టీ తరపున అంటే రీల్స్ చేసినంత ఈజీ అనుకుంటున్నారమ్మా మీరు రాజకీయం చేయడం అంటే? ఇప్పుడు రాజకీయాల్లో పార్టీ తరపున వెళ్ళొచ్చు అన్న, సపోజ్ ఏ పార్టీలో వెళ్తే క్యాడర్స్ ఉంటాయి, నువ్వు క్యాడర్ వైజ్ వెళ్ళినావంటే పైన చెప్పిన వాడి ప్రకారమే కింద నడుచుకోవాలి, ఓన్ డెసిషన్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు ఒక మేనిఫెస్టో తీసుకో, పార్టీ ఏది పెడితే నువ్వు అదే, ఇప్పుడు కేతిరెడ్డి అదే పని చేస్తున్నది. ఇదే ఓన్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే తనకు నచ్చిన విధంగా మేనిఫెస్టో కానీ ఏదైనా రెడీ చేసుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. పైన ఒకరు ఉన్నారంటే ప్రచారం చేయడానికే పైసలు లేవుమా, నువ్వు నీకున్న నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావని అనుకుంటున్నావు? నా మేనిఫెస్టో ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఒకసారి చెప్పమ్మా నీ మేనిఫెస్టో చెప్పు. నా మేనిఫెస్టో 10 పాయింట్స్ పెట్టానా. ఫస్ట్, ప్రతి మాది 4 మండలాలు ఉన్నాయి, నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారని చెప్పను కానీ కొంతమంది ఉన్నారు. సో ప్రతి మండలానికి ఒక కోచింగ్ సెంటర్ పెట్టి, కంప్యూటర్ శిక్షణ పెట్టి, ఇంటర్ టు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కంపెనీ సోర్సెస్ అంటే ఎంఎస్ ఆఫీస్ కానీ టాలీ కానీ నేర్పిస్తే కంపెనీస్ వస్తాయి కదా, కంపెనీస్ నుంచి వాళ్ళకి జాబ్ సోర్సెస్ లాగా. సెకండ్ వచ్చేసి 5 ఏళ్ళలో కాదు, ఇంతకు ముందు ఉండే వాళ్ళు కూడా మనకి కోచింగ్ సెంటర్స్ లేవు, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు వెళ్ళాలి. సో మన నియోజకవర్గంలో ఉండే నిధులతో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నా. మా ఏరియాలో మేజర్ సమస్య ఏంటంటే, నేను చేనేత కుటుంబం నుంచి వచ్చా, నాకు మగ్గం నేయడం వచ్చు, దాంట్లో కష్టం తెలుసు. మా ధర్మవరం నియోజకవర్గంలో ఎలా పడితే అలా పర్మిషన్ ఇచ్చేసి పవర్లూమ్ తెచ్చాడు, సో హ్యాండ్లూమ్ పూర్తిగా బ్యాన్ అయిపోయింది.
ఎక్కడో అక్కడ తడప నడుస్తున్నాయి అనమాట. సో చాలా మంది ఊరేసుకొని చనిపోవడం జరిగింది, చాలా మంది వలస వెళ్ళడం జరిగింది. ధర్మవరం అంటేనే సిల్క్ సిటీ అనే దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. కొన్ని రోజులు పోతే ధర్మవరంలో ఆత్మహత్యల ఊరు అనేది వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితి రాకూడదని నేను చేనేతల మీద తీసుకున్నా ఎక్కువ. ఒక చేనేత అమ్మాయిగా ముందుకు వస్తాను అనమాట. అంటే ఓన్లీ చేనేతలకు నువ్వు ఎమ్మెల్యే అయితే చేస్తే చేనేతలకు ఒక్కరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక మిగతా వాళ్ళ ప్రాబ్లం అదే చెప్తున్నా, పాయింట్ చెప్తున్నా. నేను 11 పాయింట్ తీసుకున్నా ప్రతి కమ్యూనిటీ నుంచి. ఇప్పటిదాకా 10 అన్నావు, ఇప్పుడు 11 అంటున్నావు. 11 ఉన్నాయి. ఇప్పుడు నేను 3 చెప్పిన. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర డబ్బులు ఉండాలి. నీకు ప్రచారం చేసుకోవడానికి ఓకే జనాలు హెల్ప్ చేస్తారు, నువ్వు ఫోన్ పేలు పెట్టుకుంటావు, ఏదో ఒకటి చేసి మొత్తం మీద కొంతమంది రానులు ఉంటారు, నువ్వు ఫోన్ పే పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుంటావు. రేపు పొద్దున నువ్వు అభివృద్ధి చేయాలంటే కూడా గెలిస్తే నీకు డబ్బులు ఎవరు జనాలు వేయాలా? అట్లా ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను గెలిచినా అంటే వేరే పార్టీలకు జంప్ అవ్వను, బట్ పొత్తు పెట్టుకుంటా. అంటే ఇప్పుడు పైన పార్టీ వచ్చినప్పుడు పైన లోకల్లో తిరగాలంటే నా అనుమతి ఉండాలా, అనుమతి కంపల్సరీ ఉండాలా. సో నేను దాంట్లోకి జంప్ అవ్వను, వాళ్ళని రానివ్వను. జస్ట్ పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ వచ్చే విధంగా నిధులు తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను అనమాట, ఒక ఇండిపెండెంట్ గానే. అంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న కేతిరెడ్డి గారు ఉన్న ఏరియాలల్లో డెవలప్ అవ్వకపోవడానికి కారణము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? జనాల్లో చైతన్యం లేక, ప్రశ్నించడం రాక. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తుంటే నా మీద దాడి చేస్తున్నారు. అట్లా ఇంతకు ముందు చదువుకునే వాళ్ళు లేరు, ఇప్పుడు చాలా చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు యువత ఎక్కువ వచ్చారు. సో ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇంతకుముందు సోషల్ మీడియా లేదు, కేతిరెడ్డి ఏం చేసినా ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి వాట్సాప్ ఫేస్బుక్ లో చూపిస్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు అనేది. ఓన్లీ గుడ్ మార్నింగ్ అంటే అతను తిరుగుతున్నాడు, సమస్య క్లియర్ చేస్తున్నాడు అంటున్నారు. చేస్తున్నాడు, చేయలే అని చెప్పలే. కొన్ని సమస్యలు అతను చెప్పిన ప్రకారం ఆ ప్లేస్కి ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి చూడండి అయ్యిండదు. కొన్ని అయితే అవుతున్నాయి కదా, కొన్ని అదే చెప్తున్నా. అట్లా నేను ఏమంటున్నామ్మా, కనీసం అన్నం తినేటప్పుడు కూడా మనం అన్ని మెతుకులు లోపడికో, కొన్ని మెతుకులు కింద పడతాయి. అట్లా ఇవి కొన్ని జరుగుతలేవేమో అనుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు ఏం చెప్తున్నా, 11 పాయింట్లు పెట్టుకున్నా, ఇవి చేస్తా అంటున్నా. నీకు చేతనైతే 11 పాయింట్లు చేయగలుగుతావా? చేస్తా కంపల్సరీ. నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నీ చైన్ గిరి పెడితే నీకు ₹1,00,000 వస్తే దాంతో స్టార్ట్ చేస్తా అంటున్నావు. జనాలని ఇప్పుడు నీ ఫోన్ పే నంబర్ కానీ ఇప్పుడు ఏదైనా పెట్టి కానీ ఇప్పుడు వచ్చి ఇవ్వాలంటే కష్టం, ఓకేనా? ఏమని అడుగుతావు వాళ్ళకి, ఏమని చెప్తావు? నేను ప్రజెంట్ గూగుల్ పే ఫోన్ పే ఆలోచించలేదు. సో నా నియోజకవర్గం ఆల్మోస్ట్ నాది కవర్ అయిపోయింది. మేనిఫెస్టో సక్సెస్ఫుల్గా రన్ అయింది, నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను సరిగ్గా నాకు ఎంకరేజ్మెంట్ లేకుంటే జనాలే నా మీద దాడి చేసేవాళ్ళు, అంతే కదన్నా. నేను కరెక్ట్గా లేకపోతే, నేను ప్రశ్నించేది సరిగ్గా లేకపోతే జనాలే ఎప్పుడూ నన్ను దాడి చేసేవాళ్ళు. ఇంతవరకు నన్ను జనాలు దాడి చేయాలి. కేతిరెడ్డి దాడి చేశాడు అంటే ఈ అమ్మాయి గెలుస్తుందేమో, జనాలకి బాగా వెళ్తుంది ఈ అమ్మాయి పేరు అనే ఉద్దేశంతో నన్ను ఎలాగైనా నన్ను ఆపడానికి నా మీద ఎస్సీ కేసు వేసినాడు. ఎవరు వేశారు? కేతిరెడ్డిని వాళ్ళ మనుషులతో తప్పుడు కేసు వేయించాడు. అది కూడా నాన్ బెయిలబుల్ వారంటీ సంబంధించినది వేయించాడు, అంటే బెయిల్ లేకోకుండా. అది కూడా ఏంది, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇమ్మని నేను 2-3 టైమ్స్ ఇవ్వలేదు. అంటే వాళ్ళ ప్రకారం మన పల్లవి ప్రసాద్ తీసుకుంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా ఎఫ్ఐఆర్ కాపీ రిమాండ్ పెట్టారు కదా. సో నేను నామినేషన్ వేసేటప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నామినేషన్ వేసే రోజు ఎత్తుకొని వెళ్ళిపోయి రిమాండ్లో పెట్టాలని వాళ్ళు. సరే పెట్టినట్టు బాగుంది. మా అమ్మ ఏం చేసిందన్న, మా అమ్మకు పాపం ఏమీ తెలియదు. మా అమ్మ మీద కూడా ఎస్టీ వేసినారు అనమాట. అంటే నిన్ను కొట్టినారు అన్నది కదా, ఎక్కడ కొట్టిరు, ఎవరు కొట్టిరు? నేను మనుషులు కొట్టిన మనుషులు గుర్తుపడతావా? ఎవరు వాళ్ళు? అన్న మీ ఊరోళ్ళు. ఎందుకు కొట్టాల్సి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒక మనిషి మీద చేయాలంటే ఏదో కారణం ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినారంటే చల్లకి ఇష్టపడినాడు అని పేరు చెప్పినారు అనమాట. అంటే సెటిల్మెంట్ ఆల్రెడీ మేము చెప్పా కదన్నా, ఇట్లా సెటిల్మెంట్. ఏ సెటిల్మెంట్? నీ పెళ్లిదా? రాఘవేందర్. అది ఇన్లేదని అది కోపం పెట్టుకొని కేతిరెడ్డి గారు కొట్టిస్తున్నారు. వాళ్ళు చెప్పిన రీజన్, నేను అంటే అతని ఫ్యాన్స్, మేము అతని ఫ్యాన్స్, నువ్వు అతనికి ఎదురు తిరుగుతున్నావు. సో ఫస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చారు, డైరెక్ట్ కొట్టలేదు. ఫుల్గా తాగొచ్చి మొబైల్ పగలు కొట్టి తీసుకెళ్ళిపోయినారు. ఇప్పుడు పగులు వచ్చిన వాళ్ళని తాగని వాళ్ళు అంటారు, రాత్రి వచ్చే వాళ్ళని తాగి వచ్చిన వాళ్ళే అంటారు కదా. తాగొచ్చి నన్ను కొట్టినారని నేను సోషల్ మీడియాలో పెట్టినా, నాకు జరిగింది నేను చెప్పుకుంటున్నా ఏం జరిగింది అంటే. నువ్వు సోషల్ మీడియాలో పెడతామని వచ్చి నా జుట్టు పట్టుకొని ఇలా ఈడ్చుకుంటూ మా ఇంటి ముందుకు బయట ఎదురు ఇంటి తీసుకెళ్ళాడు. బురద ఉంది, బురదలో వేసి తొక్కినారు. ఇప్పుడు కూడా ఈ కాలు నడవడానికి కూడా కాలేదు. కానీ నేను పౌరుషంతో దీంతో ఆగిపోకూడదని మళ్ళీ ముందుకు అట్లనే రెస్ట్ తీసుకొని 20 days వీడియోలు కూడా చేయడం లేదు చూడండి. మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ముందుకు వచ్చిన ఇప్పుడు మీ మీడియా ద్వారా. ఓకే, అంటే మా మీడియా త్రూగా నీకు ఎలా ఓటు వేస్తారు అనుకున్న వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?
నా అభివృద్ధి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని నమ్మకం ఉంటే నాకు ఓటు కంపల్సరీ వేస్తారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినా కూడా వేయకుండా వాళ్ళు ఎలాగో వేయరన్నా, వేసే వాళ్ళే వేస్తారు కంపల్సరీగా. నేను ప్రతి ఒక్కటి నిజాలు చూపిస్తున్నా కదా, అబద్ధాలు ఏం చూపిలే. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటే ఒకప్పుడు ఒక రేంజ్ ఉండే, ఇప్పుడు గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటే గుంతల రోడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా నా ద్వారా తెలిసిపోయింది అనమాట. గుంతల రోడ్డు అగో ఇందాక నేను రీల్ చేసిన కదన్న గుంతల రోడ్డు, మీకు ఇందాక మీరు ప్లే నీ మేనిఫెస్టో దాసరి కవిత మేనిఫెస్టో చూడాలనుకుంటున్నారా? చాలా మంది అడుగుతున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన. ఫస్ట్ పాయింట్, నిరుద్యోగులకి కంప్యూటర్ శిక్షణకి ప్రతి మండలాల్లో 1, 2 చేనేత సమస్యలు, 3 ధర్మవరం నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్, 4 ప్రతి పంచాయతీలో రైతులకి దానా ప్యాకెట్లు దగ్గరగా పెట్టడం, 5 రైతులకి ఫార్మర్స్కి అంటే పింఛన్స్ పీకేసి ఉంటారు ప్రభుత్వాల్లో, సో వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పించడం, 6 వికలాంగులకి కొంతమందికి చదరం సర్టిఫికేట్ అంటూ ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి పింఛన్స్ రాలేదు, వాటికి ఇప్పించడం. తర్వాత ట్రాన్స్జెండర్స్ కి పట్టాలన్నీ లాక్కున్నారంట వైసీపీ ప్రభుత్వంలో, సో వాటిపైన చూడడం, వాళ్ళకి మనతో పాటు సమానంగా న్యాయం చేయడం. తర్వాత రోడ్డు సమస్యలు, నీటి సమస్యలు, ఇలా మన మేనిఫెస్టో అనేది యూట్యూబ్ లో దాసరి కవిత 1 2 3లో ఉంటుంది. మన ఫుల్ మేనిఫెస్టో చాలా మంది అడుగుతున్నారు, వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మేనిఫెస్టో అయితే ధర్మవరం నియోజకవర్గానికి షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ 2 రాష్ట్రాల్లో పెట్టిన పాయింట్ నేను పెట్టినా అన్న ట్రాన్స్జెండర్ గురించి. ఇప్పుడు ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో పెట్టారా? ట్రాన్స్జెండర్ని మనిషిగా చూస్తున్నారా? వాళ్ళు కూడా మనలో ఒక మనిషి అని. నేను వాళ్ళని కలిసి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు టీడీపీ హయాంలో పట్టాలు ఇచ్చారంట, ఈ వైసీపీ రాగానే కేతిరెడ్డి లాక్కున్నాడంట, నాకు వాళ్ళు చెప్పిన ఇష్యూ అయితే. సో ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా నెక్స్ట్ వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇప్పించే విధంగా నేనైతే వాళ్ళ తరపున పోరాడతాను. ఓకే, నేను ఏమంటున్నా, నువ్వు ఏదైనా పార్టీ నుంచి ట్రై చేయొచ్చు కదా? అదే చెప్తున్నా కదన్నా, పార్టీ నుంచి వెళ్తే కింద క్యాడర్ నుంచి వెళ్ళాలా, పైన వాళ్ళు చెప్పినట్లు వినాలా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేకుండదు, పార్టీ చెప్పినదే నడవాలా. జనాలు నిన్ను ఎందుకు నమ్మాలా? దాసరి కవితని ఎందుకు నమ్మాలి జనాలు? ఎందుకంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. తర్వాత నీకు కూడా డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు కూడా భూ కబ్జాలే పెడుతుండొచ్చు. ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. నువ్వు భూ కబ్జాలు పెట్టి నువ్వు అయిపోయిన తర్వాత నీకు ఛాన్స్ ఇచ్చేం లాభం? ఇప్పుడు నాకు డబ్బులే కావాలనుకుంటే నా మొగుడు విషయంలో 20 లక్షలు ఇస్తాం, సెటిల్మెంట్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు నువ్వు నువ్వు నామినేషన్ వేయద్దు, నీకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తా అంటున్నారు. ఎవరన్నారు? అపోనెంట్స్ ఉంటారు కదా నా పక్కన. ఎంత ఇస్తున్నారు? 10 lakhs దాకా ఇస్తా అన్నారు. నువ్వు పోటీ చేయొద్దు, అసలు నామినేషన్ వేయద్దు, నాతో 1 month క్యాంపెయినింగ్ చేయని చెప్తున్నారు అనమాట, ఒక 2-3 అట్లా. నాకు డబ్బులే కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా డబ్బులే కావాలంటే నా మొగుడితో సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా కేతిరెడ్డితో. ఇంత అదంతా కొట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, ఇట్లా ప్రాణం మీద తెచ్చుకోవాల్సిన. ఎప్పుడైనా కలిసిన అమ్మ కేతిరెడ్డి గారిని? అదే లాస్ట్ రాఘవేంద్ర విషయంలో ఫేస్ టు ఫేస్ కలిసా. ఏమన్నాడు? అతనైతే తెచ్చిను వేరే విధంగా అయితే సెటిల్మెంట్ చేస్తా అన్నాడు. నాకు అవసరం లేదు, నేను కోర్టులో పోరాడుకుంటాను. 2021లో కోర్టులో వేసిన, ఇప్పుడు షెడ్యూల్ వచ్చిందనమాట ఫైనల్ విచారానికి. సో నేను పోరాడి నార్మల్గా కేసెస్ 10-15 years పడతాయన్నమాట నార్మల్ కేసెస్. నేను నా పోరాటంలో ఈ 2 years 3 yearsలో నా కేసు దేవుడి వల్ల 3 yearsలో షెడ్యూల్ అయిపోయింది. సో ఎలాగైనా ఒకరికి గుణపాఠం చెప్పాలి. నా ఎవరు ఇలాంటి చేసే వాళ్ళకి ప్రేమ పెళ్లి అనే పేరుతో అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోసం చేస్తుంటారు. ఇక్కడ అబ్బాయిలు కూడా కోల్పోతుంటారు చాలా మంది. సో ఇద్దరు పక్షాన ఫైట్ చేయాలి మనం కూడా. అంటే పాతకాలం లాగా నా లవర్ ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు, నేను ఏమైనా పోయినా పర్వాలే అనుకుంటే ఆ లవర్ నిన్ను వదిలేసి ఉంటుంది, తర్వాత ఇంకోటి కూడా వదిలేస్తుంది. ఛాన్స్ మనమే ఇస్తామన్నమాట. సో మనమే కట్టడి చేస్తే ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోకుండా. నీకు హోప్స్ ఉన్నాయా? గెలుస్తా అనే నమ్మకం ఉందా? నామినేషన్ వేస్తా అనే నమ్మకం ఉందా? ఫస్ట్ ఉంది, నేను వేస్తా కంపల్సరీగా. వేయకపోతే వేస్తా కంపల్సరీగా. కెమెరాల ముందు ఉన్నాయమ్మా, నాకు తెలుసు అన్న, ఉన్నాయి కదా. రేపు పొద్దున ఈ వీడియో రిలీజ్ అవుతుంది. ఓకే, నువ్వు కేసు పెట్టిరు ఆల్రెడీ. ఏమేమి కేసు పెట్టిరు నీ మీద? ST/SC 323 A1 Class 1 Class 2 అలా పెట్టినారు. ఇప్పుడు నీ మీద కేసు ఉంది, నువ్వు ఎప్పుడు మరి వేస్తావు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? అది వేసినే తప్పుడు కేసు, ఎలా వాళ్ళు తీసుకెళ్తా. నేను ఆల్రెడీ బెయిల్కి అప్లై చేసుకున్నాను, బెయిల్ వస్తానే వాళ్ళకి బెయిల్ చూపించేస్తా, బెయిల్ ఇస్తే వాళ్ళు బండ్లు గిన్నెలు అన్ని రెడీ చేసినావా ప్రచారానికి? చాలా మంది నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు డీజిల్ పోసుకోమా బండ్లు ఇస్తాము అట్లా అని ఒక 4 చెప్తున్నారు. డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండాలి కదా, అందుకే 1 lakh పెట్టుకున్నాను. 1 lakh తో ఏం సరిపోతుంది? ఫుడ్ వచ్చిన వాళ్ళకి ఫుడ్ అంటే నారు పోసిన నీరు పోయారు అన్నట్టు ఏదో ఒకటి అప్పటికి సోర్సెస్ వస్తుంది అనమాట. రాకపోతే వచ్చి దాంట్లో చేస్తాను. నారు పోసిన వాడిది ఎండిపోతుంది అని తెలియదమ్మా? ఎండిపోయినప్పుడు నాకు సోషల్ మీడియా ఉంది, ఏం చేస్తావు? నేను చెప్పాలని ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మైండ్లో నాటుకుపోయింది. దాసరి కవిత అంటే ఈ మేనిఫెస్టో అనేది నాకు సోషల్ మీడియానే చాలని నేను అనుకుంటున్నా.
సోషల్ మీడియా వాళ్ళని నీకు నువ్వు హెల్ప్ అడగాలంటే ఎట్లా అడుగుతావు ఒకసారి అడుగు కెమెరాను చూసి. సో ధర్మవరం ప్రజలకి నా యొక్క నమస్కారం. నేను మీ దాసరి కవిత ధర్మవరం నుంచి పోటీ చేస్తున్నాను. సో నేను ధర్మవరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ధర్మవరం లోకల్గా పుట్టి లోకల్గా పెరిగాను. తాడిపత్రి నుంచి వచ్చి ధర్మవరాన్ని వెళుతున్న కేతిరెడ్డి కంటే కూడా నేను అభివృద్ధి చేస్తానన్న నమ్మకంతో సో మీ ధర్మవరం నియోజకవర్గ అమ్మాయిగా అడుగుతున్నాను. మీరు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తూ ముందుకు నడుస్తున్నాను. థ్యాంక్ యూ. ఓట్లు వేసుడు సంగతి ముచ్చట, నీకు సపోర్టింగ్ మనీ సోర్స్ నేనైతే అడగదలుచుకోవడం లేదన్న. ఎందుకంటే ఆ మనీ అడిగినామంటే వీళ్ళు మనీ కోసమే వచ్చారని అలాంటి నెగిటివ్ వద్దనుకుంటున్నా. చేయాలనుకునే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారనమాట. ఓకే ఓకే, చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే చేస్తారు. కంపల్సరీ పోటీ చేద్దామని ఫిక్స్ అయినా మరి చేస్తా అంటే వద్దనను, నాకు ఇవ్వండి అని నేను అడగను. ఓకే, నేనేమంటున్నా ఇప్పుడు కేతిరెడ్డి గారు అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ నేను కొట్టారని చెప్తున్నావు ఫుల్గా. ఎప్పుడు కొట్టిరు నిన్ను? లేడీసా బాయ్సా కొట్టింది? ఫస్ట్ అబ్బాయి కొట్టాడు, తర్వాత అబ్బాయి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి కొట్టినాడు. తర్వాత అమ్మాయి తన్నింది ఇట్లా రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి, ఇక్కడ ఈ కాలుకి కొంచెం డ్యామేజ్. ఈ మధ్య ఫోన్ వాడతలేవన్న ముచ్చట తెలిసింది, ఎందు గురించి? ఇది డ్యామేజ్ అంటే కొట్టి నన్ను గాయపరిచి మొబైల్ వాళ్ళు కొట్టినారు. సో నాకు రికవర్ అవ్వడానికి 20 days పట్టింది. ఓకే, అంటే పూర్తిగా చేయిలు కాలించి. నువ్వేం స్టార్ట్ చేయకముందుకే నేను కొట్టారు, నేను స్టార్ట్ చేసిన తర్వాత ఉంచుతారు అనుకుంటున్నావా? మనం ఒకటే ఇక్కడ అనుకోవాలి ఏంటంటే, ఒక అమ్మాయి సాధారణ అమ్మాయి మీద దాడి జరిగిందంటే అమ్మాయి నుంచి వాళ్ళకి ప్రమాదం, అంటే ఓట్లు చీలుతాయనే ఉద్దేశం, ఓడిపోతారనే ఉద్దేశం. నువ్వు గెలుద్దామని వేస్తలేవు, ఇప్పుడు ఓట్లు చీల్స్తామని వేస్తున్నట్టు. అది వాళ్ళ థాట్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది పోటీ చేస్తుంటారన్న, వాళ్ళలో గెలిచే వాళ్ళు లక్కీ. ఇప్పుడు దాంతో ఏదైనా ఏమో గెలవైనా గెలవచ్చు, ఓట్లైనా చెడగొట్టచ్చు. ఇప్పుడు నాది కమ్యూనిటీ చేనేత, 70,000 ఓట్లు ఉన్నాయి. 70,000 ఓట్లలో చిలుస్తుందేమో అనే ఉద్దేశంతో ఎలాగైనా డ్రాప్. ఫస్ట్ వాళ్ళు బెదిరించినారు. ఎట్లా అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరినీ ఫోన్ కాల్ చేసి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళని బెదిరించినారు. నేను వినలే, నెక్స్ట్ అలానే కంటిన్యూ చేసిన. తర్వాత వాళ్ళని బెదిరించినారు. మీ ఫ్యామిలీ వన్ వద్దు అది అని అనలేదమ్మా? నాకు ప్రెజర్ చేస్తున్నారు చాలా. వద్దు ఇంత కేతిరెడ్డితో ఎందుకు, చాలా దుర్మార్గుడు, దుష్టుడు, వద్దు వదిలేసేయి, నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు యాడ్ చేసినా మా మీదకు ఆల్రెడీ అందరికీ బెదిరిస్తున్నారు అన్న. ఇట్లా ఎస్టీ కేసులు పెడతాను. నిజంగా నువ్వు అన్నీ నిజాలేనమ్మా? ఏమో ఆయన చూస్తే దేవుళ్ళలాగా అనిపిస్తాడు, నువ్వేమో దుర్మార్గుడు అంటున్నావు. అప్పుడు లంకపతి ఎట్లా ఉంటాడు, దేవుళ్ళలాగా ఉంటాడు. లాస్ట్లో సీతను తీసుకుపోయి లాస్ట్ ఎలా అయిపోయినాడు, అట్లనే ఉంటుంది ఎండుకు వచ్చేదానికి. మేడు పండు చూడు మేడమేండు పొట్ట విప్పు చూడు పురుగులు ఉండ అన్నట్టు. కాదమ్మా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండగా కేతిరెడ్డి గారే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరు పెట్టి ఎందుకు వస్తున్నాడు అంటావు? అభివృద్ధి కోసం వస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ 5 సంవత్సరాలలో చాలా దండుకున్నాడు. అంటే ఇసుక మాఫియా కానీ, మా చుట్టుపక్కల ఏరియాలో మామూలుగా చెరువులు ఉంటాయి కదన్నా, చెరువులు కంప చెట్లు ఉంటాయి కదా, ఆ కంప చెట్లన్నీ 4గురికి ఉపాధి హామీ కింద పని కింద పెట్టి చేయొచ్చు. బట్ ఒక్కడే అదన్నీ అమ్ముకొని ఒక్కొక్క చెరువుకి 5-6 లక్షలు దండుకున్నాడు. ఇసుక మాఫియా చేసినాడు. సో వచ్చేటివన్నీ ఇట్లా తన ఖాతాలో వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఉంటారు, కలెక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదమ్మా. అవును, ఎట్లా చేస్తాడంటే చేయడు అతను బుకాబ్జా అనుచరులతో చేపిస్తాడు అనమాట. ఎవరితో? అనుచరులతో, వైసీపీ నాయకులు. ఎవరున్నారు అలా అనుచరుల పేరు చెప్పు నాకు. చాలా మంది ఉన్నారు, పేరు ఎందుకు చెప్పాలా ఇప్పుడు అంటే దాసరి కవిత భయపడుతుంది. ఎందుకంటే మొన్న కట్ట శ్రీదేవి అని మా పద్మశాలి ఆమెని శ్రీకాంత్ రెడ్డి ధర్మవరం అతను, మొన్న నేనే రీసెంట్ గా ఎవ్వరు ఆమెకు సపోర్ట్ రాకపోతే నేను వెళ్ళిన, అది కూడా నాకు ఎఫెక్ట్ అయింది అనమాట. శ్రీకాంత్ రెడ్డి అనేసి ఇట్లా గుణాదితో ఇల్లు కట్టి పూర్తయిపోయింది, ప్లాస్టింగ్ చేయాలా, 25 లక్షలు పెట్టి ఆమె ఏదో మామూలుగా స్వచ్ఛత సంస్థకి వాళ్ళని కట్టిస్తుంది. కింద భూమితో సహా దాన్ని పీకిపించినారు. శ్రీకాంత్ రెడ్డి పక్కా కేతిరెడ్డి అనుచరుడు అతను. వైరల్ కూడా అయ్యాడు నా ఫేస్బుక్ లో 1 million దాకా. కాదమ్మా, ఇప్పుడు ఎవరు గొడవ పడితే వాళ్ళు కేతిరెడ్డి మనసులో మా ఊర్లోనే చల్లకి ఇష్టపడినాడు అని అతను ఉన్నాడు. అతను ఇసుక మాఫీలో చాలా సంపాదించుకున్నాడు. నీకు పర్టికులర్ గా కేతిరెడ్డి గారి మీదనే నువ్వు ఫోకస్ చేయాల్సిన కారణం ఏంటి? అధికార పార్టీలో ఉండేది కేతిరెడ్డినే కదా. కేటీఆర్ రెడ్డి ఆయన కేతిరెడ్డి గారు ఇట్లా ఉన్నారు కాబట్టి ఇంతకుముందు నేను అడిగినట్టుగా నీ పర్సనల్ గా నీ స్వార్థం కోసము నువ్వేదో బర్రెలక్క లెక్క నాకు క్రౌడ్ వస్తుంది, నాకు బౌన్సర్స్ ఉంటారు, నేను ఒక కార్లు ఇట్లా నిలబడాలి అని అట్లా ఊహించుకుంటున్నావు అమ్మా? నాకు ఆల్రెడీ నేను ఫేమస్ అన్న, నాకు అంటే ఒక పాపులారిటీ ఉంది. ఫస్ట్ నేను దేంట్లో ఫేమస్ అమ్మా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిపోతే ఎమ్మెల్యేలో గెలిచేస్తారమ్మా? పాపులారిటీ చెప్తున్నా అన్న. అంటే నీకు పాపులారిటీ ఉందా అంటే కేతిరెడ్డి లాగా. ఫస్ట్ నేను రాజకీయంగా అన్న కేతిరెడ్డి గారు లాగా అని కంపారిజన్ చేసిన నేను రావడం ఒక ఇండిపెండెంట్ గా వచ్చా. అంటే కేతిరెడ్డి మీద నేను వ్యతిరేకించట్లే నిన్ను,
రాజకీయం అనేది ఒక సముద్రం. అదే అన్న, నేను ఫస్ట్ ఎలా వచ్చానంటే కేతిరెడ్డి మీద పోటీతో రాలేదు, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా చేస్తాను, ఇది నా మేనిఫెస్టో అని పోస్ట్ చేసిన, అది ఫుల్ వైరల్ అయింది. సో అప్పుడు నన్ను వాళ్ళు రెచ్చగొట్టారు. నేను అప్పుడు ఒకటి ఛాలెంజ్ చేసిన, మా ఊరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా మీ కేతిరెడ్డిని తిరగమన్నా, వాళ్ళకి కౌంటర్ ఇచ్చిన. సో అది అట్లా అయింది. సో మీరు ఇంత చేస్తున్నారు, అప్పటి వరకు నాకు ఈ రోడ్లు ఇట్లున్నాయి అట్లున్నాయి తెలియదు. అప్పుడు నేను సెర్చ్ చేసిన అనమాట, ఎట్లెట్లున్నాయి ఏంది అని. సో ఏమైతుంది, ఇప్పుడు అధికార పార్టీలో ఉండేది కేతిరెడ్డి, ఇప్పుడు మీకు బాత్రూమ్ కట్టింటావు, నువ్వు బాత్రూమ్ బిల్లు పడాలంటే కేతిరెడ్డి పోయి అడుగుతావా, చంద్రబాబు నాయుడు పోయి అడుగుతావా? కేతిరెడ్డి అధికార పార్టీ అతనే కదా. ఇప్పుడు మనకి ఊర్లో సర్పంచ్లు ఉన్నారు, ఏదైనా ఖరాబ్ అయితే పోయి సర్పంచ్ అడగాల. నిధులు లేవు అసలు, సర్పంచ్ ఉన్న వాల్యూ లేదు మా ఆంధ్రాలో. నీకు చెప్పిరా? ఏం పేరు మీ సర్పంచ్ పేరేంటి? నారాయణ స్వామి వాళ్ళ భార్య, అంటే వాళ్ళ భార్య కానీ నారాయణ స్వామి అన్న అతను చలామణి చేస్తుంటాడు. నార్మల్ గా నిధులు లేవు, అన్ని సచివాలయం నుంచి నడుస్తున్నాయి అన్న. సచివాలయం నుంచి నడుస్తున్నప్పుడు నీకు ఓకే, రెండే క్వశ్చన్లలో క్లోజ్ చేద్దాము నీ రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు 100% నువ్వు నమ్ముతున్నావా బర్రెలకలాగా ముందుకెళ్తా అని? బర్రెలక కంటే బాగా పోతానని నేను నమ్ముతున్నా. బర్రెలక కొన్ని ఆటంకాలు వాళ్ళ ఫాదర్ ఆటంకం కలిగించారు, సో అంతకన్నా ముందుకు వెళ్తానని. ఎప్పుడన్నా మాట్లాడినావా బర్రెలకతో? రీసెంట్ గా మాట్లాడినా ఇన్స్టాగ్రామ్. ఏమన్నది? అమ్మాయికి ఏదో అదే వాళ్ళ నాన్నకు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించి మాట్లాడి ఓదార్చా. ఇవన్నీ మామూలే, బురద తల్లుతుంటారు, మనం ముందుకు పోతానే ఉండాలని. అమ్మాయి అంటే అమ్మాయికి కొంచెం మీడియా పరంగా తెలియదు కదా ఎట్లా ఉండాలి ఏంటి అని, కొంచెం నా మీడియా పరంగా అంటే అమ్మాయి జస్ట్ అప్పుడు ఒక రీల్ చేసింది, ఫేమస్ అయింది, రాజకీయంగా నిలబడింది. సో నియోజకవర్గంలో అప్పుడప్పుడు తిరిగింది, అంటే ఇట్లా లోకల్లో ఎలా ఉంటాయో తెలియదు కదన్న. అమ్మాయి ఎప్పుడు హాస్టల్లో ఉంటుందని చెప్తుంటాం కదా, సో నేను లోకల్లో తిరుగుతా ఉంటాను కాబట్టి లోకల్లో ఎలా ఉంటుంది అమ్మాయికి చెప్పిన అనమాట. సో ఏమన్నది నువ్వు చెప్పినప్పుడు బర్రెలక్క? అవును నిజమే, నాకు అప్పుడు నీ ఉద్దేశం ఏంది? బర్రెలక్కకి ఏం తెలియదు, ఏం తెలియకుండా తెలుసు, అప్పుడు అంత వేసేటప్పుడు ఏం తెలియదు, అవగాహన లేదంటావు. ఎప్పుడైనా మరి వచ్చి సపోర్ట్ చేస్తే అయిపో కదా, నీకు ఈ థాట్ ఉంది కాబట్టి. బర్రెలక్క సపోర్ట్ చేసినప్పుడు ఎంపీకి వేసినప్పుడు నువ్వే అక్కడ రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు, ఎంపీ ఒక రోజు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఆమె ఇటు నేను అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావు బర్రెలక్క? అమ్మాయి చేసినది ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటాను. నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు మనము ఒక చేత్తో చేసినది ఒక చేత్తో చూపించకూడదు, అంటే మనకు ఒకరికి హెల్ప్ చేసినప్పుడు మనకి చేయాలనే ఉద్దేశం పెట్టుకున్నప్పుడు హెల్ప్ అవ్వదు కదన్నా, అట్లా. బర్రెలక్క మీద ఉన్న ఒపీనియన్ ఏంది నీది? బయట నువ్వు విన్న టాక్ చాలా మందికి ఆదర్శంగా నిలిచింది యువతకి. అంటే ఇప్పుడు మా ఆంధ్రాలో పెద్ద ఎత్తున నామినేషన్లు పడుతున్నాయి, అంటే ఇట్లా ఇండిపెండెంట్ గా. ఆమె చాలా మంది ఇస్తున్నారా? తెలంగాణ కంటే ఎక్కువ వేస్తున్నారు ఈసారి. ప్రతి నియోజకవర్గం నుంచి దగ్గర 15-20 మంది వేస్తున్నారు. బర్రెలక్క ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటావు? సోషల్ మీడియా. ఆమె ఇంతకు ముందు రాజకీయం రాకముందే ఆమె ఫేమస్, ఆల్రెడీ 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు కదా అన్న. ఒక వీడియోస్ మిలియన్. రాజకీయంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు చూసినావు, ఏ ఛానల్లో కానీ ఎందులో చూసినావు వీడియో? ఫస్ట్ మీ ఛానల్లో చూసిన, తర్వాత మల్లన్న కోటినప్పుడు బర్రెలక్క ఓటు చేస్తుంది, దాన్ని ఇట్లా ఒక్కొక్కటే చూసినాను అన్నమాట. ఓకే. మా దాంట్లో ఏ వీడియో చూసినావు? ఫస్ట్ అంటే సపోర్టింగ్, మీ వాళ్ళు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తారు కదా. సో నేను కూడా అంటే ఈ ఛానల్ వెళ్ళిన తర్వాత ఆమె మీద దాడి జరిగిన తర్వాత అన్నీ ఆగినాయి. సో ఈ ఛానల్ నుంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా సెక్యూరిటీ ఉంది కదా. సో నాకు కూడా మీ ఛానల్ నుంచి సెక్యూరిటీ కావాలంటే మీ ఛానల్ నుంచి పబ్లిక్ కావాలి అనే ఉద్దేశంతో నేను నాకు జరిగినవన్నీ మొత్తం మీద మొదటి ఇంటర్వ్యూతో మీ ఛానల్ నుంచి వెళ్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నేను ఏమన్నా ఏది చేసినా అమ్మా రాజకీయంగా చేయడం తప్పని నేను అనట్లే. జాగ్రత్త, కేర్ఫుల్, ఏది చేసినా ప్రతి ఒక్కటి. రాజకీయం అనేది మీరు అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదు. రాజకీయం అంటే కుళ్ళు రాజకీయం. చదువుకునే వాళ్ళకి పనికి రాదు నాకు తెలిసినంత వరకు. చదువుకోని వాళ్ళకే పనికి వస్తుంది, బట్ చదువుకునే వాళ్ళు రాకపోతే ఈ నిరుద్యోగత అనేది వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు ఎప్పుడు నామినేషన్ వేయగలుగుతారో, సో వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది, వీళ్ళకి మనం తీరిస్తే వాళ్ళు మళ్ళీ రారు అనే ఉద్దేశం వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సో వాళ్ళకి కనువిప్పు కావాలంటే మన యువత ముందుకు రావాలి. ఇట్లా లాస్ట్ ఫైనల్ కేతిరెడ్డి గారికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అదే డైలాగ్ అన్న, నువ్వు ఎన్ని దాడులు చేసినా బంతిలాగా మళ్ళీ పైకి వస్తా అంటే అతను ఓడిపోతాడు నా చేతిలో కంపల్సరీగా. నేను గెలవకపోయినా అతను ఓడగొట్టడం అయితే ఖాయం. అది నా టార్గెట్. అతను మా ఏరియాలో ఏమి చేయలేదు, ఈ 5 ఏళ్లలో ఏం చేసినాడు? పులివిందలు కడుపుకి వెళ్ళి చూడండి, రోడ్లు ఎంత అసలు హైలైట్గా ఉన్నాయి. అసలు ఫారెన్ కంట్రీలో లాగా రోడ్లన్నీ హైవేలు మొత్తం మామూలుగా సందుల్లో హైవేలు ఉన్నాయి, ఎటు చూసిన హైవేలు. అట్లీస్ట్ బస్ స్టాండ్ కూడా మాది ఏం చేయాలి, ఏదో డొక్కు బస్సులను దాన్ని రిపేర్ చేసి బస్సులు మూడేసినాడు అంతే ఈ 5 ఏళ్లలో.
ఇప్పుడు కేతిరెడ్డి గారు ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు లేవడుతున్నారు మీకు అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినారు? బీజేపీకి ఇచ్చారు, శరత్ కుమార్ ఇప్పుడు కేతిరెడ్డి గారికి ఇవ్వలేదా మళ్ళీ? ఇచ్చారు, వైసీపీ నుంచి ఇచ్చారు. మళ్ళీ ఆయనేనా ఎమ్మెల్యే అక్కడ? అట్లా ఏం లేదు, వైసీపీ నుంచి అతనికి ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీకి ఇచ్చారనమాట. జనసేన లేదా అంటే అక్కడ బీజేపీకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఎక్కువ మాకు ఇక్కడే ప్లేస్ కావాలంటే. నీకు పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా? రాజకీయంగా ఇష్టమా, సినిమా పరంగా? రాజకీయంగా మంచి వ్యక్తి. అంటే అతను ఇప్పుడు అతనికి రావాల్సిన అవసరం లేదు, సినిమాలు చేసుకుంటే మంచిగా సంపాదించుకోవచ్చు. బట్ చాలా మందికి మా ఏరియాలో కూడా రైతులకు వచ్చి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు అట్లా సహాయం చేశాడు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద నీ ఒపీనియన్ ఏందమ్మా? ఒకసారి సీఎం గా చూడాలనుకుంటున్నా. ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు ఇట్లా వస్తారు అనుకుంటున్నారా? వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా. పొత్తు పెట్టుకుంటే ఎలాగో వచ్చేది చంద్రబాబు నాయుడు గారే అంటే సీఎం గా. వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఒక్కసారి 5 ఏళ్ళు తన పరిపాలన చూడాలనుకుంటున్నాను నేను కూడా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిదా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఆడు కదమ్మా, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు కదా టీడీపీతోని. ఈ అరాచక పాలనని తీసేయాలని వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 2029 మీకు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ గారి త్రూగా ఏం అభివృద్ధి జరగలేదమ్మా? నేను జగన్ గారిని తిట్టలేదు, ఏమి అనలేదు, నవరత్నాల గురించి కూడా మాట్లాడలేదు. నేను ఓన్లీ నా నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఎందుకంటే ఉండేది చూపిస్తున్నాను అనమాట. జగన్ భయం స్టార్ట్ అయింది, భయపడుతున్నావు కానీ. అయ్యో ఇప్పుడు అవును, నువ్వు జగన్ గారు అనగానే నువ్వు ఆల్రెడీ చెప్తున్నా. ఇప్పుడు పులివెందల్లో కానీ కడప కానీ వెళ్ళి చూడండి, ఎక్సలెంట్ గా ఫారెన్ కంట్రీలో కంటే ఎక్సలెంట్ గా ఉంది మొత్తం ఆ జిల్లా మొత్తం. ఎవరు చేశారు అక్కడ? జగన్ గారు. ఇప్పుడు మరి ఇది కూడా మీ జగన్ గారిదే కదమ్మా, మరి జగన్ ఎందుకు చేయలేదంటున్నారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే ఎవరు? అక్కడ జగన్ గారు. జగన్ ఎమ్మెల్యే, ఓకే. అక్కడ జగన్ ఎమ్మెల్యే, ఓకే ఓకే. ఆయన ఉన్న నియోజకవర్గం బాగా డెవలప్ అయ్యి మంచిగా అయింది అంటున్నారు, అంతేనా? అంటే ఇప్పుడు ఎవరెవరు నియోజకవర్గంలో వాళ్ళకి చేసుకున్న నిధులు ఉన్నాయి అన్న. అంటే ఈయన అభివృద్ధి చేయకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు కేతిరెడ్డి గారు? గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తిరగడానికి సరిపోయింది, అంటే కబ్జాలు చేయడానికి సరిపోయింది, టైం మొత్తం మీద ఫోకస్ చేశాడు. సో నవరత్నాలు ఇస్తున్నాం కదా, అంటే ఒక చేనేతగా అయితే ఏమి, చేయూత అయితే ఏమి, ఈ పథకాలు వస్తున్నాయి కదా, మనకి ఓట్లు కంపల్సరీగా పడతాయి జగన్ చూసైనా అని అతని ఒపీనియన్ అనమాట. అట్లా లేకుండా రౌడీజం చేసైనా ఓట్లు వేయించుకుందాంలే అనేది ఒకటి ఉంది. ఇప్పుడు కేతిరెడ్డి గారిని ఏదైనా సపోర్ట్ అడగాలనుకుంటున్నావు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్తావు ఆయన? జుమ్ తెక్క జుమ్ తెక్క జుమ్ జుమ్ తెక్క జుమ్. పదవి అయిపోయిన ఎమ్మెల్యే గారు, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ దగ్గరలో ఇవ్వబోతున్నా. నా టార్గెట్ నిన్ను ఓడించడమే ఇదే, నువ్వు నన్ను అయితే ఏం చేయలేవు, నువ్వు ఓడిపోవడం ఖాయం, గుర్తుపెట్టుకో, ఇదే నా రిటర్న్ గిఫ్ట్. ఆఫ్టర్ జూన్లో మీకు తెలిసిపోతుంది. ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు ఈ నా మీద చాలా కుట్రలు చేశాడనమాట ఈ 1 month 2 months. అదే రిటర్న్ గిఫ్ట్ అంట. దానికి రిటర్న్ గిఫ్ట్ అంటే కోలుకోలేని దెబ్బ ఇవ్వబోతున్నా. అంటే ఇంత చేస్తుందా ఈ మధ్యలో, మనం అయ్యో ఎంత చిన్నగా తీసుకున్నాం ఈ అమ్మాయిని ఆలోచించుకోకుండా అనే విధంగా చేస్తుంది. అంటే వాళ్ళ కుట్ర కుతంత్రాలను తిప్పి కొట్టబోతున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. నువ్వు బాగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ఆల్ ది బెస్ట్. నా తరపు నుంచి, మా తరపు నుంచి కూడా నీకేదైనా మేము చేయాల్సిన సాయం చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే రావాలి యువత అనేది రాజకీయంలోకి రావాలి. కాకపోతే నేను ఒకటే ఏం చెప్తా అంటే, ఎవరిని విమర్శించకూడదు అనేది నా ఇంటెన్షన్. నీకు దమ్మున్నప్పుడు, నువ్వు ఏదైనా చేయగలిగినప్పుడు, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నావు కాబట్టి నువ్వు చేయి, తప్పలేదు. కానీ ఓకే, నీకు ఇన్నర్గా నీకేమన్నా ఉండొచ్చు. నేను ఒక యాంకర్గా నేనేం చెప్తా అంటే, ఎవరితో గొడవలు వద్దు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేమున్నాం. ఎందుకు సపోర్ట్ అంటే, నువ్వు న్యాయంగా వెళ్తే, అన్యాయంగా వెళ్తే మాత్రం మా E96 టీవీ అస్సలు దగ్గర కూడా రాదు. నేను ఎక్కడ దాన్ని కించపరిచే విషయాలు అయితే ఎక్కడ చెప్పలేదన్నా. డైరెక్ట్గా లొకేషన్ చూపిస్తాను, ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది. నేను కెమెరాలు పంపిస్తా, ఓకే, కెమెరాలు పంపిస్తా, మా కెమెరామెన్ పంపిస్తా. మీ ఆంధ్రనే మా కెమెరామెన్ కూడా. ఈ 5 years లో చేయలేని అతను ఈ 2 months లో ఎందుకు చేస్తున్నాడని నా క్వశ్చన్. అది 5 years లో చేయొచ్చు కదా. అంటే ఉండొచ్చు, చూద్దాం దాన్ని ఏందనేది ఒకసారి చూద్దాము. ఓకేనా? ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. ఈ 96 న్యూస్ ఛానల్ ద్వారా చాలా మందికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఈ ఛానల్ చాలా మంది ట్రెండర్స్ని కానీ బయటికి తీసి, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసి, ఇలా బరలక్కనైతే, ఇలా ఆంధ్ర జుంచక స్టార్ని అయితే, ఇట్లా చాలా మందిని ఈ టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నది మెయిన్గా ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి బాగా. మనం కూడా, మీరు కూడా మాలాంటి యువతని కానీ మాలాంటి టాలెంట్ని చాలా మందిని తీసుకురావాలని కోరుకుంటున్నా. సంతోష్ అన్న, కంపల్సరీ డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే సో మచ్ అన్న, నేనైతే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నా లైఫ్ ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఎంతో, ఈ ఛానల్ కూడా అంతే.
అంతే. థ్యాంక్ యూ సో మచ్. అందరు అట్లా అంటారు గెలిచిన తర్వాత అది ఏడుంటది ఛానల్ అట్లయితే ఏమన్నా గెలిచిన తర్వాత అట్లేదు. ఓకే నా లైఫ్ లో ఒకటే ఎమ్మెల్యే, ఒకటే రాఘవేంద్ర, ఒకటే ఛానల్. ఓకే డన్. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి.